హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక మంచి పచ్చడి చూపిస్తానండి. అన్నంలోకి ఏంటి, టిఫిన్లోకి ఏంటి, చాలా బాగుంటుంది ఆ పచ్చడి. ఆ కాయలు కూడా సీజనల్గా ఈ సీజన్లోనే దొరుకుతాయండి. అదే వెలక్కాయ పచ్చడి అండి. ఇదిగో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇక వెలక్కాయ అండి, పచ్చి వెలక్కాయ. ఇది చూసారా, పండు కాదు, పండు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలన్నది ముందు వీడియోలో పెడతాను. ఇది పచ్చి వెలక్కాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెరుగు, కొత్తిమీర, ఆవాల పొడి, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలేనండి దీనికి కావాల్సింది. ఇదిగో పోపు సామాన్ చూసారా, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, మిరపకాయలు. ఇవి గింజలండి, మిరపకాయ గింజలు పచ్చడిలో వేసుకుంటే చాలా బాగుంటాయి. గింజలు ప్రత్యేకించి కొనుక్కుంటాం మేము. ఇవి దీంట్లో శనగపప్పు వేయకూడదు, ఇంగు కొద్దిగా వేయాలి. ఇది ఎలా చెయ్యాలి ఏంటి అన్నది ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి, ముందు స్టవ్ వెలిగించుకుని పోపు వేయించేసుకుందాం. ఇక కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేగటంలోనే పచ్చడి అంతా రుచి వస్తుందండి. ఇక మిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర మాత్రం ఈ పచ్చడిలో వేయకూడదు. ఆవాలు, మినప్పప్పు, మెంతులు, గింజలు తీసుకున్నాం కదా, కొంచెం పోపు వేగిన తర్వాత గింజలు వేస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గొట్లు కూడా వస్తాయి గింజలు. అందుకని కొద్దిగా పోపు వేగిన తర్వాత మనం వేసుకోవాలి. వెలక్కాయ పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకపోతే మనం పచ్చిది ఎప్పుడూ కూడా ఉడికించుకుని చేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేస్తాను, ఇంకా తక్కువైందండి. ఇది పండు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ సీజన్లో మనకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువగా దొరుకుతాయండి. వెలక్కాయలు ఏంటి, ఇదేంటి, వాక్కాయలేంటి, దబ్బకాయ, నిమ్మకాయ, నారింజకాయ అన్నీ కూడా మనకి ఎంతో ఆరోగ్యకరమైనవండి. సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది వీటిల్లోనూ. పుల్లటివి అని చెప్పి అనుకుంటారు కానీ మనకి వర్షాలు వచ్చినప్పుడు నోటికి చక్కగా చాలా బాగుంటుంది. చేసుకునే విధంగా చేసుకుంటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పూర్వం అయితే ఏకంగా 10 కాయలు 20 కాయలు చవితి వెళ్ళిన దగ్గర నుంచి కూడా చాలామంది వినాయక చవితి వెళ్ళిన తర్వాతే వెలక్కాయ తింటారండి. ముందుగా వినాయక చవితి వెళ్ళకుండా సీతాఫలం తినకూడదు, వెలక్కాయ తినకూడదు అని ఒక నియమం ఉండేది చాలామందికి. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. పోపు ఎలా వేగింది ఏంటి అన్నది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక పోపు వేస్తోంది, దగ్గరికి వచ్చింది. ఈలోపు ఇంగు వేసేది దీంట్లో. ఎందుకంటే ఇంగు కూడా మనం పోపులో ముందుగానే వేస్తే దీనికి అంటుకుపోయి మాడిపోయినట్టు అవుతుంది. ఇంగువ, ఇది ఈ గింజలు కూడా వేసేసుకోవాలి. గింజలు ప్రతి పచ్చళ్ళలోనూ కూడా గింజలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పోపు కూడా మనం మొత్తం అంతా దంచేయకూడదు, మెత్తగాను కొద్దిగా పోపు గింజలు ఉంచుకుని పైన కలుపుకుంటే ఏ పచ్చడైనా, దోసకాయవని, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఏదైనా కూడా కొంచెం పోపు గింజలు పైన కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, ఈ ప్లేట్లో తీసేస్తాను. పోపు మరీ నల్లగా మాడి చేసుకోకూడదు, అలానే ఆవగింజలు అది వేగకుండా తీసుకోకూడదు, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసి కొంచెం ఈ పచ్చి వెలక్కాయ మాత్రం తప్పకుండా ఉడికించాలండి. ఉడికించకపోతే ఇప్పుడు గొంతుకు అడ్డుపడిపోతుంది. సామెతే ఉంది చూసారా, గొంతుకులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అంటారు. అంటే అంత గొంతు పట్టేస్తుంది పచ్చి వెలక్కాయ అన్నది. కొద్దిగా 2 పొంగులు రానివ్వాలి. ఇందులోనే పసుపు, ఉప్పు కూడా ముక్కల్లో వేసి మనం ఉడికించేసుకోవాలి. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఉడికించేస్తాను నేను. ఇప్పుడు దీన్ని ఇలా 2 పొంగులు వచ్చి ఉడికిన తర్వాత ఏం చేయాలన్నది చూపిస్తాను. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంత ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది చక్కగా. మనకి ఎప్పుడు కూడా బాగా ఉడికించుకోవాలండి పచ్చిది, లేకపోతే గొంతుకు అడ్డుపడిపోతుంది. మనము పచ్చడికి పోపు వేయించుకున్నాం కదా, ఈ పోపు
అంతా వేసుకోకూడదు. ఉప్పు పసుపు అందులో వేసేసాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా రోల్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న రోల్ కావాలని తీసుకున్నా, మాకు పెద్దది ఉంది. ఇవన్నీ కూడా నేను దంచి పౌడర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలన్నది చూపిస్తాను. ఇదిగోండి పోపు ఎలా దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసి మరి గింజలు నలగకుండా పైన దంచాలండి ఇది. ఎందుకంటే గింజలు నలిగిపోతే టేస్ట్ ఉండదు, ప్లస్ ఏదన్నా పచ్చి వెలక్కాయ కాబట్టి కొద్దిగా వగరొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇలా పైన ఇలా అనాలి మనం. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా నేను ఇందులోనే కొత్తిమీర అన్నీ వేసి దంచేసాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితేను. మనకి ఇప్పుడు పిల్లలకు కూడా కొబ్బరి పచ్చడి టమాటా కాకుండా ఇలాంటివి కూడా అలవాటు చేయండి. చక్కగా ఈ జనరేషన్కి కూడా తెలుస్తుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలా అని. ఇవన్నీ మరుగున పడిపోతున్నాయి పిల్లలకి. చక్కగా చేసి పెట్టుకోవచ్చు మనం, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పచ్చడి వానాకాలం చేసుకు తింటూ ఉంటే చాలా నోటికి చాలా ఎతుగా ఉంటుంది. కూర కూడా అక్కర్లేదు అనమాట మనకి. ఈ పచ్చడి అన్నంతో తినచ్చు అన్నం. ఇది ఇలాగా దీన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పెరుగు పోసుకోవాలి. పెరుగు కంపల్సరీ వేసుకోవాలండి. మనకి పొండు అనుకోండి, బెల్లం అన్నీ కొత్తిమీర వేసుకు చేసుకుంటాం, అదొక టేస్ట్. ఈ పెరుగు పచ్చడికి మాత్రం కంపల్సరీ పెరుగు అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇది ఇలా చిన్న గుంట కదా, ఇంట్లో పెద్ద రోళ్ళు ఉన్నాయి మాకు, కానీ ఇంట్లో చేసుకోవటానికి వీలుగా ఉంటుందని ఏ పచ్చడైనా మేము రోల్లోనే చేసుకుంటామండి. రోల్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ వేరు మనకి. ఇప్పుడు వర్షంగా ఉండటం వల్ల లోపలే చిన్నది పెట్టుకుని ఏ దోసకాయ పచ్చడి చేసుకున్నా, టమాటా వేయించి చేసుకున్నా, ఏదైనా కూడా అలాగే చేస్తా. కొంచెం పెరుగు పోసుకుందాం. ఇలా చూసారా, ఇది ఇంగు వాసనతో, పోపు వాసనతోటి, గుమగుమలతోటి చాలా 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 టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇదంతా ఇలా చేస్తాం. ఇప్పుడు మెయిన్ బాగా 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 టేస్ట్ వచ్చేది ఈ పోపు గింజలు ఇలా కలిపేసుకోవాలి. అన్నీ నలిపి వేసుకోకూడదు, ఇలా కలిపేసుకోవాలి పోపు గింజల్ని. ఇది కూడా కలిపిన తర్వాత చివర్లోను ఇది ఆవాల పౌడర్ తీసుకున్నాం కదండి. ఒకవేళ ఎవరికన్నా ఆవాల పౌడర్ లేదు అని అనుకుంటే కనుక ఆవాలు కొంచెం పెరుగులాగా నీళ్లు పోసి మనం మిక్సీ చేసుకోవచ్చు. చూసారా, ఈ ఆవాల పొడితోటే మొత్తం పచ్చడి టేస్ట్ ఉందండి. కంపల్సరీ కొత్తిమీర ఆవాలు మాత్రం ఉంటేనే ఈ పచ్చడి చేసుకోవాలి, లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు. ఇంతేనండి, ఎంత ఈజీగా చేసేసుకున్నానో చూసారా. ఇదంతా ఒక దాంట్లోకి తీసేస్తాను. ఇదిగోండి, మీ అందరి కోసం వెలక్కాయ పెరుగు పచ్చడి చేశానండి. ఇది పచ్చిగా అయితేనే ఇలా ఉడికించి చేసుకోవాలి. పండుదైతే మాత్రం పెరుగు వేసుకుని అస్సలు చేసుకోకూడదు, అది వేరే ప్రాసెస్లో చెయ్యాలి. అది కూడా నేను ముందు వీడియోలో పెడతాను. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. పెరుగు కమ్మదనంతో, వెలక్కాయ పులుపుతోటి, చక్కగా ఆవ ఘాటుతోటి గుమగుమలాడిపోతుందండి ఈ పచ్చడి అయితేను. నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరూ తిని ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటకాలతో మిమ్మల్ని కలుస్తా. బాయ్.